నెల్లూరు జిల్లా వెడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేమిరెడ్డి అర్జున్ రెడ్డి జయహో బీసీ బహుజన సమర సంఘం ఐక్యవేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలంటే బ్యాక్ డోర్ కాదని బ్యాక్ బోన్ అని, మన రాష్ట్రంలో బీసీలకు 60% ఓటింగ్ ఉందని అన్నారు. బీసీలకు వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి పథకాలు అందలేదని అన్నారు. అదేవిధంగా బీసీల హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. జరగబోయే ఎన్నికల్లో టీడీపీ ఉమ్మడి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. నెల్లూరు జిల్లా వెడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేమిరెడ్డి అర్జున్ రెడ్డి జయహో బీసీ బహుజన సమర సంఘం ఐక్యవేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలంటే బ్యాక్ డోర్ కాదని బ్యాక్ బోన్ అని, మన రాష్ట్రంలో బీసీలకు 60% ఓటింగ్ ఉందని అన్నారు. బీసీలకు వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి పథకాలు అందలేదని అన్నారు. అదేవిధంగా బీసీల హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. జరగబోయే ఎన్నికల్లో టీడీపీ ఉమ్మడి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీసీల హక్కులకి పోరాడి అందించిన నాయకుడు మన ఎన్టీఆర్ గారు. గత ప్రభుత్వంలో మీకు అందరికి తెలుసు, ఇంచుమించు 1,50,000 కోట్లు బీసీ సంక్షేమానికి ఖర్చు పెట్టారు. అలాగే బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందించున్నారు. ఆధారణ పథకం ద్వారా కుటుంబానికి ఎంతో సహాయం చేస్తున్నారు. ఇదే కాకుండా ఇంచుమించు 15,000 బీసీ మెరిట్ స్టూడెంట్స్ కి గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ ఫారెన్ ఎడ్యుకేషన్ స్కీమ్ లో చదువుకి ఖర్చు పెట్టినారు. బీసీ సబ్ ప్లాన్ లో కూడా ప్రత్యేక నిధులు అందించి బీసీకి ఎంతో సహాయం చేస్తున్నారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రభుత్వంలో ఇవన్నీ కార్పొరేషన్స్ పెట్టినారు కానీ దానికి నిధులు అందించలేదు. బీసీ కమ్యూనిటీ హౌస్ కి 117 కోట్లు శాంక్షన్ చేస్తున్నారు. ఈ గత 5 ఏళ్ళలో ఇలాంటి సంక్షేమ పథకాలు కానీ కార్పొరేషన్స్ కానీ నిధులు అందించలేకపోయారు. సో మనం తిరిగి బీసీలందరికీ న్యాయం జరగాలంటే, సామాజిక న్యాయం జరగాలంటే టీడీపీ ప్రభుత్వాన్ని మనందరం గెలిపించుకోవాలి. అమ్మగారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని నేను కోవూరు ఉమ్మడి అభ్యర్థిగా తప్పకుండా సైకిల్ పైన అందరితో ఓటు ఇప్పించి గెలిపించుకోవాలి. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన నెల్లూరు కాన్స్టిట్యున్సీ ఎంపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా మీరు గెలిపించాలి. తప్పకుండా మన అందరూ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్ర అభివృద్ధికి బతకడానికి మళ్ళీ తెలియజేయాలి. ఇప్పుడుండే ప్రభుత్వానికి ఏంటంటే మనుషుల మీద కన్నా కూడా ప్రేమ మట్టి మీద ఎక్కువ ఉంది. సో ఏ ప్రభుత్వానైనా కూడా మనుషులు దూరం చేసుకుంటే ప్రజలైన గమ్ముగా కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చోరు. మేము చూడటం లేదు అనుకుంటారు కానీ వాళ్ళ పాటికి వాళ్ళు ఏంటంటే తవ్వుకుంటూ ఎత్తుకోబోతున్నారు. వింటా ఉన్నాం చాలా వరకు చెప్తా ఉన్నారు కూడా. ఇసుక గులక ఏదంటే అది నిజమో అబద్ధమో ఆ దేవుడికే తెలియాలా. ప్రజలు ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు సార్, వాళ్ళు చేస్తున్నారు. లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా గత 70 సంవత్సరాలుగా ఈ పెన్నానది మీద జీవించిన వాళ్ళు ఏ రోజైనా కూడా కానీ పెన్నానదికి కోపం వచ్చిందా మీ మీద? అది పొందడం మీరు చూసారా? చూడ ఎందుకు పొందింది? అది ప్రభుత్వానికి మట్టి మీద మనసు ఎక్కువైంది, మనుషుల మీద వాళ్ళ కష్టాల మీద మనసు లేదు. ఇప్పుడే ప్రభుత్వ మంత్రి మండలి యంత్రాంగం ఎట్లా పనిచేస్తా ఉందంటే కేవలం ఏంటంటే ఒక మనిషికి కావాల్సినటువంటి వీటన్నిటికి కలుపుకొని మీ శక్తిని ఆయన బేరబోసి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని పార్టీని లేపి నించోబెట్టినారు. అవునా కాదా? దానికి తోడేందనంటే మన పవన్ కళ్యాణ్ గారు మనకు కలవడము, ప్లస్ పైన మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం 3 కలవడం ఏంటంటే మనకు ఎనలేని శక్తిని కల్పించింది. వాళ్ళంటా ఉన్నారు మేము ఒంటరిగా వచ్చినాము, పులి మాకేంటంటే సింగిల్ గా వచ్చింది అది అని చెప్తా ఉన్నారు. మాకు పుల్లు మేకలు ఇవన్నీ అవసరం లేదు. మనకేం కావాలంటే మన సమస్యలు తెలుసుకొని వాటి మీద పోరాడి మన సమస్యలకు పరిష్కారం తెచ్చే నాయకులు కావాలి.
మన కోసం పనిచేసే నాయకులు కావాలి. ఈ వేదిక మీద ఉండే చాలా మంది ఏంటంటే ఆ సమస్యను గుర్తు చేసుకున్నారు కాబట్టి ఇవాళ ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరుగుతూ ఉంది. గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారు, ప్రతి మనిషి మాట్లాడుతూ ఉన్నారు. అది ఎవరి కోసం? మీ కోసం, మన కోసం. మనందరూ మనుషులే కదా, మనుషులు తప్పులు చేస్తాం, చిన్న చిన్న ఇవి ఉంటాయి. కాకపోతే నెక్స్ట్ 20 రోజుల్లో గమ్యం ఒకటే ఉన్నారు. మన ప్రభుత్వం రేపు అధికారంలోకి రావాలంటే సైకిల్ గుర్తు తప్ప ఇంకేమీ కనపడదు. గమ్యం ఎంతో దూరంలో లేదు. 5 సంవత్సరాలు కష్టపడినాం, ఇంకా 20 రోజులు కానీ కష్టపడినామంటే నెక్స్ట్ 5 సంవత్సరాలు సుభిక్షము సస్యశ్యామలంగా మారుతుంది. మన చేతిలో ఉంది, ఆ నిర్ణయం మన చేతిలో ఉంది. మీరు తీసుకోవాలి. మీరు తీసుకుంటే నెక్స్ట్ భవిష్యత్తు. కుర్రాళ్ళు ఉన్నారు, ఏ ఇంటికి పోయినా కూడా ఏంటంటే ఒక పేద చిన్నగా చెప్తా, ఆమె కాయ కష్టం చేసుకొని ఊళ్ళో సాక్షపం చేసుకుంటా తన సొంత బిడ్డని ఒక బిడ్డని ఏంటంటే చదివించుకుంది పాపం. మంచినీళ్ళ సమస్య ఉండేది ప్రతి ఊర్లో ఉంది, నెల్లూరు జిల్లా మొత్తం మీద ఉంది, ఆల్మోస్ట్ ప్రతి దగ్గర ఉంది. ఈ సమస్య అనేది మౌలిక సదుపాయం, ప్రతి పౌరుడికి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అందుబాటులో ఇవ్వాల్సినటువంటి హక్కు అది. ప్రభుత్వం చేయకపోవడం ఆలస్యం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఆ సమస్య నాకు చెప్పండి, తెలిసిన వెంటనే నేను చేసి మీకు ఏదంటే మీ అందుబాటులో పెడతానంటారు. అదే విధంగా 150 చీలకు మంచినీళ్లు తాగే వాటర్ ప్లాంట్లు ఏంటంటే నెల్లూరు జిల్లా మొత్తం మీద పెట్టున్నారు. ఇదే కాదు, ఉచితంగా వైద్యం కూడా నడుపుతా ఉన్నారు. 250 మంది పేద విద్యార్థులకి 1వ తరగతి నుంచి 12వ క్లాస్ వరకు. మీరు కూడా కావాలంటే చూడండి, తెలుసుకోండి. ఇదే కాదు, ఇంకా కూడా చెప్పాలంటే వైద్యం కూడా అందిస్తా ఉన్నారు. అలాంటి మంచి మనిషి గత 7 సంవత్సరాలుగా చేస్తా ఉంటే ఆయన లోకల్ కాకుండా నెట్టవుతారు, ఆయన మనకు అందుబాటులో కాకుండా నెట్టబోతారు. అవతల వాళ్ళు ఏంటంటే గత 6 టూర్ల 6 సార్లు గెలిపించినాం మనం, వాళ్ళకి కుర్చీలో కూర్చోబెట్టినాం. అయినా ఇప్పుడేం లేవు, నాకేం సమస్యలు కనపడడం అంటున్నారు. యూట్యూబ్లలో ఎక్కడో వీడియోలు చూస్తా ఉండండి, నాకేం సమస్యలు కనపడడం లేదు, అంతా బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు.